అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మొహసినే ఉర్దూ అంటే మొహసిన్ అంటే మన దీంట్లో తెలుగులో దాన్ని పరోపకారి అంటారు. అంటే ఒక వ్యక్తి ఎవరైనా గానీ ఒక పరోపకారం చేస్తే గనక అతన్ని ఎక్కడ కూడాను మర్చిపోవడానికి అవకాశం ఉండదు. అటువంటిది ఉర్దూ భాషపై, ఉర్దూ భాష ప్రేమికులపై మరియు అదేవిధంగా ఉర్దూ ప్రపంచంపై యావత్తు భారతదేశంలో ఎవరైనా గానీ పరోపకారం చేశారంటే గనక ఒకే ఒక్క పేరు వినబడుతుంది. అది కూడాను ఆ ఒక్క పేరుతో దాని తర్వాత రెండో పేరు కూడాను వినిపించదు. ఆయన పేరే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఉర్దూ భాష ప్రేమికులందరూ కూడాను ఆయన్ని మొహసినే ఉర్దూ అంటే ఉర్దూ భాషపై పరోపకారి చేసినటువంటి వ్యక్తిగా ఆయన్ని అభివర్ణిస్తారు. ఎందుకు నేను ఇంత ఇదిగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం దాదాపు 20 సంవత్సరాల నుండి 36 కంప్యూటర్ సెంటర్లు ఉన్నటువంటి ఉర్దూ అకాడమీలో ఒక్క సిస్టమ్ కూడాను పనిచేయకుండా ఒక 10-15 సంవత్సరాల నుంచి అవన్నీ కూడాను మూలన పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని గౌరవ మంత్రివర్యులు మాన్యశ్రీ శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్ గా స్పందించి దాదాపు 3 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ చేస్తూ నిధులు విడుదల చేసి అది కూడాను చాలా పారదర్శకత్వంగా ఏపీటీఎస్ ద్వారా ఈ అన్ని సిస్టమ్స్ కూడాను కొనుగోలు చేస్తూ వాటిని ఈ రోజున మొత్తం అన్ని కంప్యూటర్ సెంటర్స్ కూడాను అది అవైలబుల్ చేయడం జరిగింది. దీని ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ భాష ప్రేమికులకి అదేవిధంగా ఉర్దూ భాషలో డీటీపీ కానివ్వండి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ నూతనంగా నెక్స్ట్ లెవెల్ జనరేషన్ ఆఫ్ టెక్నాలజీ కూడాను ఏదైతే వస్తుందో వీటన్నిటినీ కూడాను ఉపయోగించడానికి, అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడాను నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను ఉద్యోగ అవకాశాల వైపుకి పంపించడానికి కూడా ఇది పనికి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తరపున అదేవిధంగా ఉర్దూ భాష ప్రేమికుల తరపున ఉర్దూ అకాడమీ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.